హాయ్ హలో మై డియర్ ఆర్విఎస్ వ్యూవర్, మళ్ళీ వారం అయిపోయింది. మళ్ళీ మనం జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రయోగాత్మకమైన సినిమాలు యూత్ఫుల్ ఎంటర్టైనర్ సక్సెస్ అవుతున్న తరుణంలో మనం ముందుకొస్తున్న మరో బ్యూటిఫుల్ లవ్ ఎంటర్టైనర్ బ్రేకప్. మరి ఈ బ్రేకప్ సినిమా విశేషాల గురించి హీరో హీరోయిన్లతో బ్రేక్ లేకుండా జర్నీ చేస్తూ మాట్లాడుకుందాం. లెట్స్ గో. నిజంగా నాకు డిఫరెంట్ టైటిల్తో డిఫరెంట్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి రూపొందించిన సినిమా బ్రేకప్. జర్నీ చేస్తూ ఉంటే చాలా విషయాలు మాట్లాడుకోవచ్చని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈ రోజు కూడా అలాగే మన హీరో హీరోయిన్లతో జర్నీ చేస్తున్నాం. లెట్స్ నా పక్కన కూర్చున్నారు షీఈస్ స్వాతి దీక్షిత్ అండ్ పాపం చాలా కష్టపడి డ్రైవ్ చేస్తున్నారు హీరో గారు రణధీర్. వీళ్ళిద్దరూ బ్రేకప్ సినిమాలో హీరో హీరోయిన్ నటించారు. మనం మీకు ఎవరు నచ్చారు? రణధీర్, దీక్షిత్. నాకు హీరో హీరోయిన్లు ఇద్దరు నచ్చారు. బ్యూటిఫుల్ పేరు. అమ్మాయితో స్టార్ట్ చేద్దాం, లక్షణంగా ఉంటుంది. రైట్, నాకు అర్థమైంది. దీక్షిత్, స్వాతి దీక్షిత్. అమ్మో, ఈ అమ్మాయిని చూస్తుంటే ఫారెన్ నుంచి ఇప్పుడే ఫ్లైట్ లో దిగి అసలు తెలుగు మాట్లాడుతుందో లేదు అనుకున్నాను. ఎంత అందంగా మాట్లాడుతుంది. చెప్పండి స్వాతి, టెల్ మీ, అసలు ఏంటి తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నారు? తెలుగు మూవీలో చేశారు, యువర్ లాంచింగ్ ఈ సినిమా. మీకు ఒక విషయం చెప్పాలి అంటే నేను తెలుగు అమ్మాయిని. ఒక విషయమా? నిజంగా తెలుగు అమ్మాయి? ఇంపార్టెంట్ విషయం చెప్పాలంటే నేను తెలుగు అమ్మాయిని. గుడ్, సూపర్. రైట్, అంటే తెలుగు అంటే పుట్టింది పెరిగింది హైదరాబాద్. ఓకే, బ్రేకప్ ఏంటి ఇప్పుడు? హార్ట్ బీట్ అను ఇంకోటను రకరకాల మంచి కాంబినేషన్ లో ఉన్న సినిమాలు చేస్తారు. ఫస్ట్ ఫిల్మే మీరు బ్రేకప్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఎందుకంటే ఏదో ఒక డిఫరెంట్ స్క్రిప్ట్ యాక్చువల్లీ. ఓ రైట్. వేరేవి లవ్ స్టోరీస్ చేస్తే రొటీన్ గా ఉంటుంది, రొటీన్ వి చేస్తే దాంట్లో కిక్కే ఉంటుంది. ఇలాంటి డిఫరెంట్ స్క్రిప్ట్ రావడానికి ఇంకా లక్కీగా ఫీల్ అవుతున్నాం మేము. అంటే క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? స్వాతి ఎలా కనిపిస్తుంది ఈ సినిమా? స్వాతి ఇప్పుడు నేను ఎలా ఉన్నానో కంప్లీట్లీ డిఫరెంట్ షేడ్ అనమాట. ఓకే, వెరీ మెచ్యూర్డ్, ఇంటెలిజెంట్, వెరీ సెన్సిబుల్ అండ్ బ్రాడ్ మైండెడ్. చాలా ఇంటెలిజెంట్ అమ్మాయి. అంటే ఇవన్నీ కాదాను? అంటే దాంట్లో మరి కనిపిస్తుంది కదా, బాగా ఫోకస్ చేస్తారు కాబట్టి. షీఈస్ మెచ్యూర్డ్. అంటే నేను ఇప్పుడు ఇది కాదు ఇంకోలా అది ఎక్కువ ఇంకా. మాయలోనా రేయి పగలు కరిగిపోని ఈ హాయిలోనే నేను మనమై మురిసిపోని. రాత్రి కలలోనా తోడుగా నువ్వు రారా, సేవలు కని పోరాతిదై తూర్పు తెల్లవారే వేళన నన్ను చేరి తేనెలు కొని పోరాసకుడై శ్వాసే నీవు చేరని చూపున నీవు దాచని జీవితము జీవనము రైట్. రణధీర్. ఓకే, యా, నాకు రణధీర్ బాగా మనందరికీ తెలుసు, చాలా సినిమాలో చూసిన సూపర్ హిట్ సినిమా హ్యాపీ డేస్ కానీ, పిల్ల జమీందార్, తర్వాత వచ్చిన అడ్డా, రీసెంట్ గా వచ్చి సూపర్ హిట్ అయింది. సూపర్ హిట్ సినిమాల్లో బ్యూటిఫుల్ క్యారెక్టర్స్, మంచి అంటే క్యారెక్టర్స్ చేసినటువంటి రణధీర్ ఈ సినిమాలో అంటే ఒక క్యారెక్టర్ కంటే కూడా అందులో ఒక సినిమా చేస్తున్నప్పుడు దాంట్లో ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ తెలుసుకుని యాక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. బట్ ఈ సినిమా బాగా నచ్చి తను ఈ సినిమా చేయడం జరిగింది. ఓకే రణధీర్, ఏంటి అసలు ఈ సినిమా చెప్పగానే, బ్రేకప్ అని చెప్పగానే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా నచ్చి ఒప్పుకుని చేశారు? అంటే జనరలీ బ్రేకప్ అనగానే అందరూ ఏమనుకుంటారంటే బ్రేకప్ అంటే లవ్ స్టోరీ, ఇద్దరి మధ్యలో లవ్ రొమాన్స్ ఉంటుంది, అంతకన్నా ఇంకేం ఉండదు అనుకుంటారు. కానీ బ్రేకప్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ లవ్ స్టోరీ భయ్య. ఈ సినిమా స్టోరీ నాకు చెప్పినప్పుడు నేను ఫస్ట్ టైం అదే అన్నాడు బ్రేకప్ అని టైటిల్. సినిమా స్టార్ట్ చేసినప్పుడు నేను అనుకున్నాను లవ్ స్టోరీ. నాకు ఎంతమంది హ్యాపీ డేస్ చేసిన తర్వాతే వచ్చాయి భయ్య. ఫస్ట్ ఫిల్మ్ అయిపోగానే నాకు చాలా స్క్రిప్ట్స్ వచ్చాయి హీరోగా అని. కానీ కాకపోతే నేను కంటే ముందు బ్రేకప్ అని చెప్పారు, గుర్తుందా? అదే టైటిల్ చెప్పారు మాకు కంటే ముందు. బ్రేకప్ అని చెప్పారు. నేను అనుకున్నాను అరే బ్రేకప్ లవ్ స్టోరీ, మళ్ళీ లవ్ స్టోరీ, ఇంకొక లవ్ స్టోరీ, అదే ఐ డోంట్ వాంట్ టు డూ. నేను యాక్చువల్లీ వచ్చింది అసలు ఓకే, నేను ఒక హీరోగా కన్నా ఫస్ట్ ఒక యాక్టర్గా
ఫస్ట్ ప్రూవ్ చేసుకోవాలి, ఆడియన్స్ కి దగ్గర కావాలి. ఓకే వీడి ఏదైనా క్యారెక్టర్ ఇచ్చినా, ఇప్పుడు డైరెక్టర్ ఇచ్చినా వీడికి ఈ క్యారెక్టర్ ఇచ్చినా ఓకే చేసేస్తాడు, ఎలాంటిదైనా పర్లేదు. ఓకే ఇప్పుడు మీరు చెప్పండి, నేను హ్యాపీ డేస్ లో ఒక తీరే చేశాను, సేమ్ వరుణ్ సందేశ్ ఆపోజిట్ లో నేను చేశాను అక్కడ. సేమ్ పీరియడ్ లో నేను వాడి కింద చేశాను, డమ్ గా వాడికి ఏం తెలియదు అని ఎడ్డోన్ లా చేశాను. సో యాజ్ అన్ యాక్టర్ అంటే డైరెక్టర్ నమ్మాడు, నేను చేసాను బై. సో ఇది నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు నాకు అనిపించింది బ్రేకప్ లవ్ స్టోరీ, మళ్ళీ నేను ఒక లవ్ స్టోరీ లవర్ బాయ్ లా ఉంటాను. కానీ ఆయన స్క్రీన్ ప్లే చెప్పి మొత్తం నరేషన్ ఇచ్చిన తర్వాత అనిపించింది బ్రేకప్. ఓకే దేర్ ఇస్ అ పాయింట్ కాల్డ్ బ్రేకప్ ఇన్ ద ఫిల్మ్, అంటే ఫిల్మ్లో బ్రేకప్ అనే పాయింట్ ఉంది. కానీ కాకపోతే ఆడియన్స్ చూసిన వాళ్ళకి మాత్రం ఒకటి ఉంటుంది భయ, ప్రతి ఒక్క లైఫ్లో మీ లైఫ్లో మా లైఫ్లో, ఇప్పుడు మా మదర్ ఫాదర్ అయినా, నా ఫ్రెండ్స్ అయినా, మా సిస్టర్ వాళ్ళైనా, మా బావగారైనా, ప్రతి ఒక్కరు ఒక పాయింట్లో మన ఇద్దరు ఈగో ఫీలింగ్స్ వల్ల విడిపోతాం. మనస్తాపాలు వస్తాయి, ఏంట్రా వాడు, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ మీద కరెక్ట్ షీఈ్ నాట్ నైస్, షీఈ్ నాట్ రైట్, ఓకే అని బ్రేకప్ అయిపోతుంది. అది ఓన్లీ వన్ రీజన్ వల్ల, ఈగో ప్రాబ్లం వల్ల అవుతుంది. ఆ ఒక్క పాయింట్ పట్టుకొని ఈ సినిమా చేశాడు డైరెక్టర్ గారు. ఓకే సో బ్రేకప్ చూస్తే ప్రతి ఒక రిలేషన్షిప్లో ఉన్న ఈగోస్ అన్ని ఎగిరిపోతాయి. ప్యూర్లీ అంటే ఓన్లీ బ్రేకప్, ఓన్లీ లవ్ స్టోరీ అని కాకుండా చూసి ఓకే ఫైన్, అంటే నేను వెళ్ళి సారీ చెప్తే మళ్ళీ రిలేషన్ మంచిగా అయిపోతుంది కదా. ఓకే జస్ట్ చిన్న పాయింట్, ఓకే దట్స్ పాయింట్ అంతే. అంటే ఓన్లీ లవ్ స్టోరీ అని కాకుండా ఇట్స్ లాట్ ఆఫ్ సస్పెన్స్ ఇన్ ద ఫిల్మ్. ఏమవుతుంది నెక్స్ట్ సీన్ ఏమవుతుంది నెక్స్ట్ అలా ఉంటుంది.